గాయ్స్ ఎంత మంచిగా వీడియోస్ తీసినా మన వీడియోకి థంబ్నెయిల్ బాగాలేకపోతే మనకైతే వ్యూస్ అయితే ఖచ్చితంగా రావు. సో గ్యారంటీ గాయ్స్, మన వీడియోకి థంబ్నెయిల్ బాగాలేకపోతే మనకైతే ఖచ్చితంగా వ్యూస్ రావు. ఇక్కడ చూడండి గాయ్స్, ఈ థంబ్నెయిల్ చూడండి, ఇక్కడ చూడండి ఈ థంబ్నెయిల్, ఇక్కడ చూడండి ఈ థంబ్నెయిల్, ఇక్కడ చూడండి ఈ థంబ్నెయిల్. సో ఇలాంటి థంబ్నెయిల్ క్రియేట్ చేసి మీరు వ్యూస్ సంపాదించుకోండి అన్నమాట. సో ఆడియన్స్ కి ఏం కావాలా, వీడియో అయితే బాగానే తీస్తారు, సో వీడియోని క్లిక్ చేసి థంబ్నెయిల్ కావాలి. సో కంపల్సరీ థంబ్నెయిల్ కావాలన్నమాట. సో అట్లా మీరు ఆ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి ఈ వీడియోలో కంపల్సరీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి మొత్తం A to Z చెప్తాను. కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి కంపల్సరీ. సో ఎందుకంటే థంబ్నెయిల్ బాగాలేకపోతే కంపల్సరీ మనకు వ్యూస్ రావు గైస్, ఇది ఒకటి కంపల్సరీ అన్నమాట. సో ఆడియన్స్ మన కామెంట్ ద్వారా ఏమడుతున్నారంటే, అన్న నాకు ఒక థంబ్నెయిల్ చేసి పెట్టారా, మీరు చాలా మంచిగా థంబ్నెయిల్స్ అయితే చేస్తున్నారు అన్నమాట. సో నాకు అలాంటి థంబ్నెయిల్స్ మీరు చేసి పెట్టారా, కంపల్సరీ ఒక వీడియో చేసి పెట్టినైతే నాకు అయితే కంపల్సరీ అడిగారు అనమాట. సో కంపల్సరీ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మంచి మంచి థంబ్నెయిల్స్ ఎలా పెడుతున్నాను, సో మీ ముందర నేను థంబ్నెయిల్ చేసి చూపిస్తాను అనమాట. సో ఈ వీడియోలో ఓకే. సో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, కంపల్సరీ అర్థమవుతుంది. ఓకే. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే థంబ్నెయిల్ గురించి అయితే మాట్లాడుకుందాం. థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలనేది అదే టాపిక్ అన్నమాట. ఈ రోజు ప్రమోషన్ లిస్ట్ లో వచ్చేసేసి 5 మెంబర్స్ అయితే నేను ప్రమోషన్ చేస్తున్నా. ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళకి నేను కంపల్సరీ ప్రమోషన్ చేస్తున్నా అన్నమాట. డైలీ 5 మెంబర్స్ అయితే ప్రమోషన్ చేస్తున్నా. ఎవరు విన్నర్ అవుతారా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియో పూర్తిగా చూడాలా, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవాలా, ఒక కామెంట్ ఇవ్వాలా. వీడియోలో 6 డిజిటల్ కోడ్ అనేది ఎప్పుడు ఇస్తానో తెలియదు అనమాట. సో 6 డిజిటల్ కోడ్ అనేది ఫస్ట్ 2 ఇస్తాను, సెకండ్ 2 ఇస్తాను అండ్ థర్డ్ 2 ఇస్తాను. ఎప్పుడు ఇస్తానో తెలియదు అనమాట. సో ఆ కోడ్ అనేది కామెంట్ లో మీరు మెసేజ్ చేసిన అనుకోండి, కంపల్సరీ మీకు ప్రమోషన్ చేస్తాను అనమాట. చెప్పేది చెప్పేశాను, ఎందుకంటే కొత్తగా వస్తున్నారు అనమాట, వాళ్ళకి చెప్పాలా కంపల్సరీ అనమాట, చెప్పేశాను అనమాట. ఓకే. సో ఈ రోజు విన్నర్ వచ్చేసి డిస్ప్లే చేస్తున్నా గాయ్స్. ఈ రోజు విన్నర్ వచ్చేసి 5 మెంబర్స్ కి అయితే చూస్ చేశాను. వాళ్ళు పూర్తిగా వీడియో చూసిండ్రు కాబట్టి వాళ్ళకి నేను ప్రమోషన్ లిస్ట్ లో పెడుతున్నాను. సో వాళ్ళకైతే డిస్ప్లే చేసిన చూడండి. సో వీళ్ళకైతే నేను ప్రమోషన్ లిస్ట్ లో పెడతాను. లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేస్తాను, ఇక్కడ మీరు చూడండి అనమాట. ఓకే గాయస్, ఇక్కడ చూడండి డిస్ప్లే చేసేసాను. 5 మెంబర్స్ కి అయితే డిస్ప్లే చేశాను కదా. ఫస్ట్ విన్నర్ వచ్చేసి ఎవరైనా చూసుకుందాం, ఎందుకంటే వాళ్ళకి సంతోషంగా ఉంటాయి అన్నట్టు. సో ఎవరిది వెళ్తాయి అనేది భయంగా ఉంటాయి అనమాట. సో నాది వెళ్తే బాగుండే ఎట్లా అనుకుంటారు అనమాట. సో అందరిది వెళ్తాయి, లిస్ట్ బై లిస్ట్ అయితే కంపల్సరీ, డే బై డే అయితే కంపల్సరీ వెళ్తాయి అనమాట. సో బాధపడకండి, వెళ్ళని వాళ్ళైతే బాధపడకండి. డే బై డే అయితే కంపల్సరీ మీరు కామెంట్ చేస్తూ ఉండండి. వీడియో పూర్తిగా చూడండి, కంపల్సరీ మీది కూడా వెళ్తుంది. ఒక రోజు మీది అయితే వెళ్తుంది అనమాట కంపల్సరీ. ఓకే. సో అట్లా అనమాట. వీళ్ళైతే వెళ్ళింది కాబట్టి నేను ప్రమోషన్ లిస్ట్ అయితే నేను పేస్ట్ చేస్తాను అనమాట కంపల్సరీ. ఇక్కడ ఫస్ట్ వన్ ఎవరిదని చూసుకుందాం. ఫస్ట్ వన్ చూసుకుంటే గాయస్, ఇక్కడ ఫస్ట్ వన్ ఎవరంటే యశ్వంత్ కృష్ణ అంట. యశ్వంత్ కృష్ణ అనేసి. సో వీళ్ళైతే నాకు కామెంట్ చేసిండ్రు, వీడియో ఫుల్ గా చూసిండ్రు అని చెప్తున్నారు. సో వీళ్ళకైతే నేను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసేస్తాను, లైవ్ ప్రూఫ్. ఓకే, మళ్ళీ జ్ఞాపకం అనమాట, సబ్స్క్రైబ్ చేసేసాను. సో వీళ్ళకైతే 109 సబ్స్క్రైబ్ ఉన్నారు అండ్ 57 వీడియోస్ ఉన్నాయి వీళ్ళకైతే. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ. సో వీళ్ళు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తారంటే అన్ని మిక్స్డ్ కంటెంట్ అన్నమాట. డాన్సింగ్ కి సంబంధించిన డాన్స్ లైక్ ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారనమాట. సో 26 వ్యూస్ ఉన్నాయి, 15 వ్యూస్ ఉన్నాయి, 41 వ్యూస్ ఉన్నాయి. సో మంచి వీడియోస్ అప్లోడ్ అయ్యండి. మన పర్సనల్ వ్లాగింగ్ కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ అయ్యండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. మీకు ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను. ఓకే. సో ప్రమోషన్ లిస్ట్ ఆల్ కేటగిరీలో పెట్టేస్తాను, లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. ఇప్పుడు డిస్క్రిప్షన్ లో కూడా నేను లింక్ పేస్ట్ చేస్తాను. సో మళ్ళీ కమ్యూనిటీ పోస్ట్ లో కూడా ప్రమోషన్ చేసేస్తాను అనమాట. ఆల్మోస్ట్ అన్ని కేటగిరీలో ప్రమోషన్ చేస్తున్నాను. సో కంపల్సరీ మీరు వీడియో ఎండ్ వరకు చూడండి అనమాట. ఓకే. సో వీళ్ళైతే కంపల్సరీ వీళ్ళకైతే ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను అనమాట. ఓకే. అండ్ సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి చూద్దాం. సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి వాసు వ్లాగ్స్ అంట. వాసు వ్లాగ్స్ వీళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేద్దాం. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే వీళ్ళకైతే 183 సబ్స్క్రైబ్స్ ఉన్నారు. వీళ్ళకైతే 18 వీడియోస్ ఉన్నాయి, వాళ్ళు ఓన్లీ 18 వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ వీళ్ళకు. సో వీళ్ళు కూడా డాన్సింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు. ఓన్లీ 4 వీడియోస్ ఉన్నాయి ఓన్లీ. అండ్ షార్ట్స్ లో వెళ్ళిపోతే సో ఇట్లా 52, 56, 28K వ్యూస్ వచ్చినాయి. సో వీళ్ళు పర్సనల్ గా ఓన్లీ ఫేస్ స్కానింగ్ చేస్తారనమాట, పర్సనల్ గా వీడియోస్ తీస్తారనమాట. సో మంచి షార్ట్స్ అయితే అప్లోడ్ చేశారు, మంచి అయితే వ్యూస్ వస్తాయి. సో బాగానే ఉన్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. కంపల్సరీ వ్యూస్ వస్తే కంటిన్యూ చేయండి అనమాట. ఓకే. అండ్ మీకు ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను, ఆల్ కేటగిరీలో ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను. అండ్ థర్డ్ వన్ విన్నర్ వచ్చేసి, థర్డ్ వన్ విన్నర్ ఎవరంటే చూసుకుందాం గాయస్. ఇక్కడ థర్డ్ వన్ విన్నర్ వచ్చేసి జేజే వెరైటీస్ అంట. సో జేజే వెరైటీస్ అంటే ఏంటో నాకు తెలియదు అంట. సో వీళ్ళకైతే 401 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 401K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ 147 వీడియోస్ ఉన్నాయి. వీళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం. వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ. సో వీళ్ళు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తారంటే, సో వరలక్ష్మి పూజ, లైక్ పూజల గురించి వీడియోస్ అప్లోడ్ చేస్తారనమాట. సో మంచి వీడియోస్ అయితే థంబ్నెయిల్ అయితే చాలా బాగుంది. వ్యూస్ అయితే వస్తలేవు. మంచి వీడియోస్ అప్లోడ్ చేయండి. వీడియోలో బోరింగ్ ఉండదు అనమాట. బోరింగ్ లేకుండా వీడియోస్ అప్లోడ్ చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అనమాట. సో షార్ట్స్ లో వెళ్ళిపోతే షార్ట్స్ లో చూడండి. సో బాగానే ఉన్నాయి షార్ట్స్ అయితే, ఓన్ షార్ట్స్ ఉన్నాయి అనమాట. మంచి షార్ట్స్ అయితే అప్లోడ్ చేశారు. సో మంచి షార్ట్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి.
అండ్ 59,574 ఇట్లా వ్యూస్ అయితే వస్తున్నాయి. కంపల్సరీ వ్యూస్ అయితే వస్తాయి. కంపల్సరీ వీడియోస్ అప్లోడ్ చేయండి. ఓకే. అండ్ ఫోర్త్ వన్ విన్నర్ వచ్చేసి చూద్దాం. ఫోర్త్ వన్ విన్నర్ ఎవరంటే SLN సాస్ టీవీ. సో ఇది నేమ్ వెరైటీ ఉంది, బాగుంది, డిఫరెంట్ గా నేమ్ అయితే. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకైతే 189 సబ్స్క్రైబ్ అయితే ఉన్నారు. 37 వీడియోస్ అయితే వీళ్ళు అప్లోడ్ చేశారు. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే అండ్ వీళ్ళు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తారంటే కొన్ని గాడ్స్ కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుండ్రు. సో క్వాలిటీ అయితే బాగాలేదు, కొద్దిగా డిఫరెంట్ గా క్వాలిటీ ఉంది అనమాట. వీడియోస్ మంచి అప్లోడ్ చేయండి, కంపల్సరీ వ్యూస్ వస్తాయి. క్వాలిటీ అయితే బ్లర్ ఉంది. సో గాడ్స్ కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. వీళ్ళకి వ్యూస్ ఎలా ఉన్నాయంటే 66, 117, 219, 63 ఇట్లా వ్యూస్ ఉన్నాయి. షార్ట్స్ లో వెళ్ళిపోతే షార్ట్స్ లో కూడా బాగానే వ్యూస్ ఉన్నాయి. 53, 29, 460, 409 సో ఇట్లా వ్యూస్ ఉన్నాయి. సో కంపల్సరీ వ్యూస్ వస్తే 189 సబ్స్క్రైబర్ ఉన్నారు. కంపల్సరీ మీకు సబ్స్క్రైబర్ పెడతారు అన్నమాట. సో మీకైతే ప్రమోషన్ లిస్ట్ లో పెట్టేస్తాను. కంపల్సరీ మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అండ్ సబ్స్క్రైబర్ అయితే పెరుగుతారు అనమాట. ఓకే. అండ్ ఫిఫ్త్ వన్ విన్నర్ వచ్చేసి చూద్దాం. ఫిఫ్త్ వన్ విన్నర్ ఎవరా అంటే ఆల్ ఇన్ వన్ అడ్వైస్ అంట. ఆల్ ఇన్ వన్ అడ్వైస్ ఎవరా అనేది చూద్దాం. సో గైస్ వీళ్ళకైతే 1.42 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ 567 వీడియోస్ అయితే ఉన్నాయి. వీళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేద్దాం. లైక్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేసేసాను. అండ్ ఇక్కడ వీడియోస్ లో వెళ్ళిపోతే వీళ్ళు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తారంటే సో కొన్ని దర్గాకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేశారు. ఫేస్ కామ్ ఉంది వీడియోస్ అయితే. కొన్ని క్వాలిటీ అయితే బాగాలేవు వీడియోస్ అయితే, తమిళ అయితే బాగాలేవు. సో ఆడియన్స్ కి ఇలాంటి వీడియోస్ నచ్చాయి కాబట్టి కొద్దిగా తమిళ మంచి తమిళ పెట్టండి, మంచి వ్యూస్ వస్తాయి. ఇలా మొత్తం మ్యాటర్ రాదు, మంచి తమిళ పెట్టండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి, కంపల్సరీ వ్యూస్ వస్తాయి అనమాట. ఓకే. అండ్ షార్ట్స్ లో వెళ్ళిపోతే సో ఫేస్ కామ్ షార్ట్స్ అయితే తీస్తారు వీళ్ళైతే ఓన్ గా. సో కంపల్సరీ ఇలాంటి షార్ట్స్ మంచిగా అప్లోడ్ చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. నో వ్యూస్ ఉన్నాయి, ఇక్కడ 2 వ్యూస్ ఉన్నాయి అండ్ 6 వ్యూస్ ఉన్నాయి. సో ఇలా కంపల్సరీ మంచి వీడియోస్ అప్లోడ్ చేయండి. మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ. అండ్ మీకు ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను, కంపల్సరీ ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను. వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట నా ద్వారా. ఓకే. అండ్ లిస్ట్ లో 5 మెంబర్స్ అయితే ప్రమోషన్ లిస్ట్ లో పెట్టేస్తాను. గ్రాండ్ సక్సెస్ఫుల్ అయిపోయినారు వీళ్ళైతే. సో ఈ రోజు టాపిక్ అయితే thumbnail ఎలా డిజైన్ చేయాలి అనేది. సో ఈ రోజు టాపిక్ అయితే మాట్లాడుకుందాం. సో thumbnail ఎలా క్రియేట్ చేయాలి, సో ఇలాంటి thumbnail క్రియేట్ చేస్తే బాగుంటుందా, సో ఇలాంటి thumbnail క్రియేట్ చేస్తే బాగుంటుందా, సో ఇలాంటి thumbnail క్రియేట్ చేస్తే బాగుంటుందా, సో ఇలాంటి thumbnail క్రియేట్ చేస్తే బాగుంటుంది, సో ఎలాంటి thumbnail క్రియేట్ చేస్తే బాగుంటాయి అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి అన్నమాట. సో గైస్ కంపల్సరీ మీకు ఇక్కడ ఇలాంటి thumbnail అయితే క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇలాంటి thumbnail అయితే ఈ రోజు క్రియేట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి. సో ఈ రోజు కోడ్ వచ్చేసి కోడ్ చూడండి. సో ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి 59. సో 59 కోడ్ అయితే జ్ఞాపకం పెట్టుకోండి. కంపల్సరీ ఫస్ట్ వన్ కోడ్ వచ్చేసి మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి 59. ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళకి తెలియదు అనమాట. కంపల్సరీ కామెంట్ లో మెన్షన్ చేయండి. ఫస్ట్ వన్ కోడ్ ఇంకా మిడిల్ ఉంటుంది అండ్ లాస్ట్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఇక్కడ మనం thumbnail ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడ చూద్దాం. ఓకే గైస్, మనకు thumbnail క్రియేట్ చేయాలంటే మనకి ఏం కావాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ల్యాబ్ కావాలి. ఫ్రీలో పిక్సెల్ ల్యాబ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్ లో ఇన్స్టాల్ చేసుకోండి పిక్సెల్ ల్యాబ్. ఇట్లా సో పిక్సెల్ ల్యాబ్ ఇట్లాంటిది ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్ లో దొరికిపోతుంది. పిక్సెల్ ల్యాబ్ మీకు దొరకకుంటే నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. డిస్క్రిప్షన్ లో కూడా వెళ్ళి మీరు అక్కడ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకుందాం. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకుంటే గాయస్ ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అయితే డాష్ బోర్డ్ ఇలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ 3 డాష్ ఓకే వేసుకోండి. 3 డాష్ ఓకే వేసుకుంటే మనకి ఇక్కడ ఇమేజ్ సైజ్ ఉంది చూడండి. ఈ ఇమేజ్ సైజ్ ఓకే వేసుకోండి. ఇమేజ్ సైజ్ ఓకే వేసుకుంటే మనకి ఇక్కడ కస్టమ్ ఉంది చూడండి. కస్టమ్ ఓకే వేసుకోండి. కస్టమ్ ఓకే వేసుకుంటే మనకి ఇక్కడ యూట్యూబ్ thumbnail ఉంది చూడండి. యూట్యూబ్ thumbnail ఓకే వేసుకోండి. సో ఇట్లా ఓకే వేసిన తర్వాత మనకైతే సైజ్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. సో ఇది ఉంది కదా న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసుకోండి. ఇక్కడ డిలీట్ చేసేస్తే అది వెళ్ళిపోతుంది అనమాట. సింపుల్ ఇది అనమాట. అతి తక్కువ సమయంలో చేస్తాను అనమాట. సో కంపల్సరీ కొద్దిగా వీడియో అయితే లెంత్ అవుతుంది, ఎవరు ఏమనుకోకండి. ఓకే. ఇక్కడ మనకు ఇక్కడ ఈ గుర్తు కనిపిస్తుంది కదా లాస్ట్ లో థర్డ్ వన్. సో దీనికి ఓకే వేసుకోండి. ఓకే వేస్తే ఇక్కడ కలర్ కనిపిస్తుంది కదా, కలర్ ఓకే వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్లాక్ పెట్టుకోండి. ఏ కలర్ బాగుంటుంది అంటే బ్లాకే బాగుంటుంది. అన్నిట్లో బ్లాకే ఓకే. అట్లా బ్లాక్ ఓకే వేసేయండి. సింపుల్ బ్లాక్ ఓకే వేసిన తర్వాత మీకు ఇక్కడ thumbnail ఎలాంటి డిజైన్ చేయాలా మీరు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ప్లస్ సింబల్ ఓకే వేసుకోండి. ఏదైతే పిక్ ఉంటుందో ఆ పిక్ మీరు ఏం చేస్తారంటే మంచిగా క్రాప్ చేసుకోండి. మంచి ఫోటో దిగండి అనమాట. కెమెరా మంచిగా ఉంటే ఫోటో మంచిగా వస్తుంది అనమాట. సో అట్లా ఫోటో దిగండి, పిక్ దిగండి. కంపల్సరీ దిగితేనే మంచిగా వస్తుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ పిఎన్జీ రూపంలో నేను చేసి పెట్టుకున్నాను. అలా మీరు పిఎన్జీ చేసుకున్నారంటే సో మీకు ఇక్కడ క్రోమ్ లో వెళ్ళి కూడా రిమూవ్ పిఎన్జీ మనం క్రోమ్ లో సెర్చ్ చేస్తే అలా మీకు అట్లా కూడా వస్తుంది. సో మీరు అట్లా చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నా చూడండి. సో ఇట్లా చేసి పెట్టుకున్న తర్వాత ఇట్లా చేసేయండి. సో మనం ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ చూడండి. సో బిగ్ చేసుకోండి. ఇట్లా బిగ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇట్లా డిఫరెంట్ గా ఇంత పెట్టేయండి. ఇట్లా పెట్టేసిన తర్వాత సో ఇక్కడ లాగ్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగ్ చేసేయండి. ఇది కదలేదు అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఇప్పుడు మీకు thumbnail చూపించాను చూడండి. అలాంటి thumbnail చేసి చూపిస్తా చూడండి. నెక్స్ట్ నేను వీడియో చేశాను కదా అలాంటి thumbnail మీకు చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది, ఓకే వేసుకోండి. ఇక్కడ షేప్స్ కనిపిస్తుంది, షేప్ ఓకే వేసుకోండి. సో ఇది ఉంది కదా దీనికి ఇట్లా ఇట్లా వేసుకోండి. దీనికి ఓకే వేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం ఇంత దీనికి తక్కువ వేసుకోండి. సింపుల్ ఇంత తక్కువ వేసుకోండి. ఇక్కడ ఇంత ఉండాలి. ఇప్పుడు మిడిల్లో వచ్చేయండి. మిడిల్లో వచ్చిన తర్వాత ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకోండి. కలర్ ఏంటి కలర్ ఓకే.
దీనికి ఓకే వేసేయండి. రెడ్ వచ్చిందిగా. సో దీనికి బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి. దీనికి ఓకే వేసుకోండి. దీనికి ఓకే వేసిన తర్వాత దీనికి లాగి పడితే ఇట్లా కిందికి పోతుంది. సో అట్లా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. సో బ్యాక్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత మరి ఇంకొకటి పిఎన్జీ కావాలి. ఏంటి పిఎన్జీ కావాలా? బ్లర్ ఒకటి ఉంది, షాడో ఉంటుంది ఒకటి. ఇక్కడ ఇమేజ్ సర్చ్ మాన్లో వెళ్ళిపోతే సో అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చూపిస్తుంది అండి. ఇమేజ్ సర్చ్ మాన్లో వెళ్ళిపోతే ఇక్కడ మనం షాడో పిఎన్జీస్ డౌన్లోడ్ చేసుకోండి. ఏంటిది? షాడో పిఎన్జీస్. ఓన్లీ ఇట్లా సర్చ్ చేయండి, షాడో పిఎన్జీస్. గాయస్ ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో మీకు కావాలంటే సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీలో. ఇక్కడ కాపీరైట్ రాదు, ఏం రాదన్నమాట. సో ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి. ఏం కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ అనమాట. ఓకే, సో మీకు చూపించాను చూడండి అట్లా. ఓకే, సరే మీరేం చేస్తారంటే ఇప్పుడు సో మనకి ఇక్కడ ఆ షాడో కావాలి, డౌన్లోడ్ చేసుకున్న షాడో కావాలి. ప్లస్ సింబల్కి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళిపోండి. ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాయి. ఇట్లా ఓకే వేసుకొని పిఎన్జీ అనమాట, ఇది పిఎన్జీ. సో ఇట్లా క్రాప్ చేసుకోండి సింప్లీ. సో ఇంత క్రాప్ చేసుకొని ఓకే వేసేయండి. సో ఓకే వేస్తే గాయస్ ఇక్కడ ఇట్లా ఇంత. సో ఇక్కడ మనం ఇక్కడ ఇంట్లో పెట్టుకోండి. ఇట్లా పెట్టుకొని సో దీనికి కలర్ రెడీ చేసేయండి. సో ఇక్కడ ఉంది కలర్ ఉంది చూడండి. ఈ కలర్కి ఓకే వేస్తే మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటే కలర్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఓకే వేసేయండి. ఓకే వేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ గుర్తు కనిపిస్తుంది కదా, ఈ గుర్తుకు ఓకే వేసుకోండి. సో దీనికి ఇట్లా లాగి పట్టి కిందికి వేసేయండి. ఇట్లా కిందికి వేసేయండి. అది వెనక్కి వెళ్ళిపోయిందా? సో బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది అనమాట. సో దానికి ఇంకా డిఫరెంట్గా వస్తుంది అనమాట. సో మంచిగా వచ్చింది. సో కొద్దిగా సెట్ చేసుకున్నారా మంచిగా. సో వీడియో లెంత్ అవుతుంది, మంచిగా క్లారిటీగా చెప్పాలంటే వీడియో లెంత్ అవుతుంది అనమాట. సో ఇక్కడ దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగ్ చేసేయండి. సో లాగ్ చేస్తే ఇక్కడ కదలే అనమాట ఇట్లా. ఓకే, ఆ తమిళ్లో చూశారు కదా, అలాంటి లోగోస్ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తుంది అండి. ఫ్రమ్ గ్యాలరీ వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ మీకు షార్ట్స్, ఇక్కడ షార్ట్స్ ఉంది కదా, ఈ షార్ట్ని మనం ఇక్కడ పిఎన్జీని ఇక్కడ పెట్టుకుందాం. సో ఇక్కడ ఈ మిడిల్లో రావాలన్నమాట, ఇంత మిడిల్లో రావాలన్నమాట. సో ఇక్కడ వచ్చి సో దీనికి డూప్లికేట్ వేసుకోండి ఒకటి. సో కాపీ చేసుకొని ఇక్కడ కూడా సేమ్ పెట్టేయండి. సో ఇట్లా ఇంత అనమాట. సో దీనికి ఏం చేస్తారంటే ఇక్కడ దీనికి ఓకే వేసేయండి. దీనికి లాగి బట్టి ఇక్కడ మిడిల్లో పెట్టండి. ఇక్కడ మిడిల్లో పెట్టండి. ఇక్కడ మిడిల్లో పెడితే అది ఉంటుంది అనమాట. ఇది కూడా మిడిల్లో పెట్టండి. సో ఇట్లా. సో ఇప్పుడు చూడండి ఎక్కడ వచ్చింది చూడండి. ఇది కొద్దిగా పైన పోయింది కాబట్టి ఇది కింద చేద్దాం. ఫింగర్తో చేయరాకుండా మీరు ఇక్కడ పొజిషన్లో వెళ్తే ఇక్కడ బాణ గుర్తుకి కింద కనిపిస్తుంది కదా, డౌన్. దీనికి ఓకే వేసేయండి. ఇట్లా సింపుల్ ఇట్లా ఓకేసి ఓకే వేసేయండి. సో చూడండి ఇలా బాగుంది కదా డిఫరెంట్గా. ఇక్కడ మనం వెరైటీ ఏం చేసుకుందాం, హౌ టు మేక్ థంబ్నెయిల్ సింపుల్ అనమాట. ఇక్కడ మనం ప్లస్ సింబల్కి ఓకే వేస్తే అండ్ టెక్స్ట్కి ఓకే వేస్తే సో ఇక్కడ మనం హౌ టు దీనికి న్యూ టెక్స్ట్ డిలీట్ చేసేయండి. హౌ టు మేక్ ఇంత వెరైటీ చేయండి. సో ఇంత వెరైటీ చేసి సో ఇక్కడ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఫాంట్ కనిపిస్తుంది. ఈ ఫాంట్కి ఓకే వేసుకోండి. ఫాంట్కి ఓకే వేస్తే నేను ఆల్రెడీ ఫాంట్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే క్రోమ్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ లింక్ పెడతలేను. ఫ్రీ ఫాంట్స్ అంటే అక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మై ఫాంట్స్ వెళ్ళిపోతాను. సో నేనైతే ఆల్రెడీ పెట్టుకున్నాను. సో నాకు ఇక్కడ కొన్ని అవైలబుల్ లేవు అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. ఇది బాగుందా? ఇది బాగుంది, డిఫరెంట్గా ఉంది. సైజ్ ఉంది, సైజ్ కు ఇంక్రీజ్ చేసుకోండి. సింపుల్ ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకోండి అనమాట. సో ఇట్లా ఇంక్రీజ్ చేసిన తర్వాత ఓకే వేసేయండి. ఓకే వేస్తే మనకి ఇక్కడ మంచిగా వచ్చింది, సైజ్ ఫిక్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి ఇంకేం కావాలి, హౌ టు మేక్ థంబ్నెయిల్ ఓన్లీ. ఇక్కడ టెక్స్ట్కి వెళ్ళిపోండి. సో టెక్స్ట్కి వెళ్ళిపోతే ఇక్కడ సేమ్ టు సేమ్ ఇక్కడ డిలీట్ చేసేయండి. థంబ్నెయిల్ రాయండి, థంబ్నెయిల్ అంతే. ఓకే వేసేయండి. ఓకే వేస్తే మనకి సేమ్ టు సేమ్ ఫాంట్లో వెళ్ళిపోండి, ఫాంట్స్లో. అండ్ ఇక్కడ మై ఫాంట్ ఏదైనా వస్తే అది ఓకే వేసేయండి. ఇది బాగుంది. సో థంబ్నెయిల్కి ఓకే వేసిన తర్వాత మనం సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం. సో సేమ్ ఇంత సైజ్ డిఫరెంట్గా ఉంది. సో ఇది థంబ్నెయిల్ అయితే బాగుంది అనిపిస్తుంది. సో అది కూడా మనం పైది కూడా అదే సేమ్ పెట్టుకుందాం. దీనికి ఓకే. సో ఇది ఫాంట్ పైది కూడా దీన్ని తీసేద్దాం. సో ఫాంట్లో వెళ్ళి అండ్ ఇక్కడ మై ఫాంట్. సో ఇదే పెట్టుకుందాం. ఇది బాగుంది. ఓకే, ఇది బాగుంది కాబట్టి దీనికి ఓకే వేసేయండి. సో ఇట్లా ఓకే ఇస్తే మనకి థంబ్నెయిల్ అయితే డిజైన్ కొద్దిగా సో కలర్ వేరే చేసుకుందాం. కలర్ వేరే చేసుకోవాలంటే ఇక్కడ కలర్స్లో వెళ్ళిపోతే సో ఏదైనా కలర్ పెట్టుకోవచ్చు. ఎల్లో పెట్టుకోవచ్చు, రెడ్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. కలర్ ఎల్లో బాగుంది, ఎల్లో అయితే ఉంచుకుందాం. సో ఓకే ఇట్లా అనమాట. హౌ టు మేక్ థంబ్నెయిల్. మనం ఇంకేం రెడీ చేయాలంటే వితిన్ 2 minutes, ఓన్లీ వితిన్ 2 minutes రాసుకుందాం. సో వితిన్ 2 minutes. ఓకే, ఇట్లా ఓకే వేసిన తర్వాత ఇక్కడ సో ఇక్కడ సేమ్ టు సేమ్ ఇక్కడ మనం ఫాంట్లో వెళ్ళిపోదాం. ఫాంట్లో వెళ్ళిపోతే ఏదో ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నాకైతే ఇక్కడ ఇదే బాగుంది అనిపిస్తుంది. సో ఇది ఓకే వేస్తుంది అండి. సో ఇది ఓకే వేసిన తర్వాత గాయస్ ఇక్కడ సో మనం ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం. సైజ్ ఇంత పెట్టుకుందాం, బాగుంటుంది అనమాట. సో ఇట్లా అనమాట. సో ఇక్కడ ఓకే వేస్తుంది అండి గాయస్. ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్ ఏదైనా గ్రీన్ పెట్టాను చూడండి. కలర్ గ్రీన్ కూడా బాగుంది చూడండి. అట్లా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కొన్ని థంబ్నెయిల్ డిజైన్ చేసుకొని పెట్టుకున్నాయి, ఆల్రెడీ డిజైన్ చేసుకొని పెట్టుకున్నాయంటే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ప్లస్ సింబల్ వెళ్ళిపోతే ప్లస్ సింబల్కి ఒకేస్తే ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళిపోతే అండ్ ఇక్కడ ఏదో ఒక థంబ్నెయిల్ సెలెక్ట్ చేస్తాను చూడండి. సో ఇట్లా అనమాట. ఇది ఒక సెలెక్ట్ చేస్తుంది చూడండి ఇట్లా. సో దీనికి ఓకే చేసేయండి. సో ఇట్లా క్రాప్ చేసి తక్కువ చేసుకోండి. సో ఇట్లా క్రాప్ చేసేయండి, డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట.
సో ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట, పెట్టుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయొచ్చు. సో ఇట్లా అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక తమిళ కూడా సెలెక్ట్ చేస్తాను. సో ఇట్లా అండ్ ఇక్కడ చూడండి అండ్ ఇది ఓకే. సో ఇది కూడా సేమ్ టు సేమ్ ఇక్కడ చిన్నగా చేసుకుంటా చూడండి, ఇట్లా కొద్దిగా బాగా అనిపిస్తుంది అనమాట. ఎట్లా అనిపిస్తుంది, డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇట్లా అనమాట గాయస్, కొద్దిగా చిన్నగా చేసుకుందాం దీనికి, ఇంత ఎట్లా అనిపిస్తుంది, డిఫరెంట్గా అనిపిస్తుంది. సో కొద్దిగా దగ్గర చేసుకుందాం దీనికి అండ్ ఇంత ఓకే. సో ఇట్లా కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. సో ఎట్లా అనిపిస్తుంది, హౌ టు మేక్ థంబ్నెయిల్ విత్ ఇన్ 2 minutes లో ఎట్లా అనమాట. సో ఇట్లా చేసుకోండి కంపల్సరీ. సో గాయస్ సెకండ్ కోడ్ వచ్చేసి 62. ఇక్కడ చూడండి 62 కోడ్ అయితే చెప్పాను. సెకండ్ కోడ్ వచ్చి 62 అన్నమాట. 62 అయితే జ్ఞాపకం పెట్టుకోండి ఓకే. సో ఇక్కడ మనం ఇట్లా తమిళ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా. కింద మనకు డిజైన్ కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్కి వెళ్ళిపోతే అన్ని మనకు ఇమేజ్ సర్చ్ మనలో దొరుకుతాయి. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. నో కాపీ రైట్, ఓన్లీ ఏం రాదు, స్ట్రైక్ రాదు, ఏం రాదు. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అనమాట. సో ఇక్కడ మనం ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళిపోతాను. ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఇది బ్లాక్ సెలెక్ట్ చేస్తాను చూడండి ఇట్లా. సో ఓకే, దీనికి PNG చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో ఓకే వేస్తాను చూడండి. సో ఓకే వేస్తే గాయస్ ఇక్కడ మీకు ఇది ఫుల్ కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మిడిల్ వెళ్ళిపోండి. మిడిల్ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ రిలేటివ్ సైజ్ ఉంది కదా, దీనికి ఓకే వేసండి. ఇక్కడ మొత్తం 100 వేసేయండి. 100 వేసేస్తే ఓకే వేసేయండి సింపుల్. ఓకే వేసిన తర్వాత ఇక్కడ మనకు సో మనకి కలర్ చేంజ్ చేసుకోవాలి. ఈ కలర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కలర్ ఉంది కదా, కలర్కి ఓకే వేస్తే సో ఇక్కడ ఓకే వేసేయండి. ఇట్లా ఓకే వేస్తే ఇక్కడ టిక్ మార్క్ ఓకే వేసేయండి. టిక్ మార్క్ ఓకే వేసిన తర్వాత మనకి మొత్తం కనిపిస్తలేదు. ఏం చేయాలా, దీనికి ఈ సింబల్కి ఓకే వేసుకో. ఈ ఫస్ట్ వన్ ఉంది కదా, దీనికి గట్టిగా పట్టుకోండి. ఇట్లా గట్టిగా పట్టుకొని మొత్తం లాస్ట్కి తెచ్చేయండి. ఇట్లా లాస్ట్కి తెచ్చేసి వదిలేయండి అనమాట. సింపుల్ ఇక్కడ ఓకే వేసేయండి. ఇట్లా ఓకే వేస్తే గాయస్ ఇక్కడ మనకు అయితే కొద్దిగా డిఫరెంట్గా అది కలర్ వెరైటీ అనిపిస్తుంది. సో మనం దీనికి లాక్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి అన్ని కదులుతాయి అనమాట. ఇవి లాక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ చేసుకుంటేనే అవి కదిలాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దానికి ఈ కలర్ ఉంది కదా రెడ్, దీనికి కిందికి చేసేద్దాం కొద్దిగా ఇంత ఇంత ఇలా డిఫరెంట్గా. లేదు ఆ కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఆ కలర్ రెడ్ ఉంది కదా, ఆ రెడ్ అనేది తీసేద్దాం. వేరే గ్రీన్ పెట్టుకుందాం లేదా ఎల్లో పెట్టుకుందాం. డిఫరెంట్గా గ్రీన్ బాగుందా, సో గ్రీన్ కూడా బాగుంది. సో ఎల్లో అంటే ఎల్లో పెట్టుకుందాం, డిఫరెంట్గా అనిపిస్తుంది చూడండి. సో ఇట్లా ఓకే వేసేయండి. సింపుల్ ఓకే వేస్తే సో ఇట్లా చూడండి ఎలా మంచిగా అనిపిస్తుంది గాయస్ ఇక్కడ. సో మనం ఇక్కడ యూట్యూబ్ లోగో పెట్టుకోవాలంటే యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు, ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు గాయస్ ఇట్లా అనమాట. కంపల్సరీ ఇలా మీరు డిజైన్ చేసుకోండి. అన్న తమిళ మంచి తమిళ చేసి పెట్టండి, ఒక వీడియో చేయండి అని చెప్తున్నారు కదా. కంపల్సరీ మీకోసం స్పెషల్ వీడియో చేస్తున్నాను అనమాట గైస్ ఓకే. ఇలా మీరు తమిళ డిజైన్ చేసుకోండి, ఇలా మంచిగా వస్తుంది అనమాట. సో మన పిక్ స్టోక్ చేసుకున్నారు. స్టోక్ ఎలా చేసుకున్నారు చూడండి. ఈ పిక్ ఉంది కదా, ఈ పిక్ ఓకే వేసేస్తే మన ఇక్కడ స్టోక్ ఉంది చూడండి. ఈ స్టోక్ ఓకే వేస్తే ఇనేబుల్ చేసుకోండి. దీనికి ఇనేబుల్ చేసుకుంటే వైట్ వస్తుంది చూడండి సైడ్ లో. అట్లా ఓకే వేస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఓకే, దాన్ని లాక్ చేసేయండి. సింపుల్ లాక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్ తమిళ అయితే రెడీ అయిపోయింది గాయస్ ఇక్కడ. సో తమిళ అయితే రెడీ అయిపోయింది కాబట్టి మంచి డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట. సో తమిళ అయితే రెడీ అయిపోయింది గాయస్. ఇప్పుడు కోడ్ చూద్దాం. కోడ్ ఏంటంటే ఇక్కడ చూడండి, కోడ్ 79 అయితే కోడ్ పెట్టాను చూడండి. ఆ కోడ్ అనేది జ్ఞాపకం పెట్టుకోండి, కంపల్సరీ డిస్క్రిప్షన్ లో అయితే పెట్టాలన్నమాట. ఓకే, 79 అయితే చెప్పేశాను. సో మొత్తం కోడ్ అయితే అయిపోయింది, తమిళ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో ఇట్లా అనమాట. కంపల్సరీ మీరు ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ చేయాలి. సేవ్ ఎక్కడ ఉంది, ఇక్కడ సేవ్ ఉంది చూడండి. ఈ సేవ్ ఓకే వేస్తే ఇక్కడ సెకండ్ మంది ఓకే వేసుకోండి. సెకండ్ మంది ఓకే వేసుకుంటే మనకి ఇక్కడ మన క్వాలిటీలో రావాలన్నమాట. కస్టమ్ ఉంది చూడండి. ఈ కస్టమ్ ఓకే వేసుకుంటే ఇక్కడ అల్ట్రా ఉంది చూడండి. ఈ అల్ట్రాకి ఓకే వేసుకోండి. అల్ట్రాకి ఓకే వేస్తే మనకి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ ఉంది చూడండి. ఈ సేవ్ టు గ్యాలరీకి ఓకే వేసుకోండి సింపుల్ ఇలా అనమాట. గాయస్ యాడ్ అయితే వచ్చింది, యాడ్ స్కిప్ చేసేయండి. యాడ్ స్కిప్ చేసేస్తే మనకి వెళ్ళిపోతుంది. సో మనకి ఇప్పుడు దీనికి జూమ్ చేస్తా చూడండి. సో జూమ్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి లాక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు జూమ్ చేస్తా చూడండి గాయస్ ఇక్కడ. ఇక చూడండి బ్లేర్ అవుతుందా. సో ఇక్కడ ఎక్కడైనా బ్లేర్ అవుతుందా చూడండి. సో ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి, ఎంత డిఫరెంట్గా అనిపిస్తుంది గాయస్ ఇక్కడ చూడొచ్చు. సో ఎంత మంచిగా అనిపిస్తుంది ఇట్లా అనమాట. కంపల్సరీ ఇట్లా మీరు ఒరిజినల్ ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీలో మీరు తమిళ చేసుకోండి. ఇంకా వెరైటీ తమిళ కావాలంటే నాకు కామెంట్ చేయండి, మంచి తమిళ అయితే చేసి పెడతాను మీ ముందట. సో కంపల్సరీ వీడియోస్ చేస్తాను ఇలాంటివి. సో నాకైతే కామెంట్ చేయండి అనమాట. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో ఈరోజు అయితే మొత్తం కోడ్ అయితే చెప్పేశాను, 6 డిజిటల్ కోడ్ అయితే చెప్పేశాను. ఆ కోడ్ కింద మీరు కామెంట్ లో కంపల్సరీ మెన్షన్ చేసిన అనుకోండి, కంపల్సరీ మీకు విన్నర్ చేస్తాను అనమాట. ఓకే, కంపల్సరీ మీకు విన్నర్ చేస్తాను. సో ఇంతవరకు వీడియో చూసి ఉంటే కంపల్సరీ మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.